హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు మీకు బాగా వైరల్ అయిన ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది మన తెలుగు సినిమా పాపులర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య చెప్పిన హెయిర్ గ్రోత్ సీక్రెట్ రెమెడీ అండి. దిల్ రాజు గారి భార్య తేజస్విని గారు అయితే ఈ రెమెడీని షేర్ చేశారండి. మరి తేజస్విని గారి జుట్టు అయితే చాలా పొడవుగా నల్లగా దృఢంగా అయితే ఉందండి. అలాగే ఆవిడ జుట్టు సిల్కీగా కూడా ఉంది. ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని ఆవిడ చాలా సంవత్సరాల నుంచి అయితే వాడుతుందంటండి. ఆవిడకి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారంటండి. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆవిడ చెప్పారండి ఆవిడ జుట్టుకి వాడే సీక్రెట్ ఏంటనేది కూడాని. ఆవిడ చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేసి నేనైతే ఈ వైరల్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే షేర్ చేశానండి. ఇది మీకు కూడా బాగా హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేశానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా దిల్ రాజు వైఫ్ తేజస్విని గారు చెప్పిన పాపులర్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందైతే ఒక 10 నుంచి 15 మందార పువ్వులు తీసుకుందామండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు రోజ్మెరీ లీవ్స్ తీసుకుందామండి. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి ఆర్డర్ పెట్టుకుంటేని. అలాగే ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుతాయి. డ్రైగా ఉండే కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కలుంజి సీడ్స్ అండి, ఉల్లి విత్తనాలు అని కూడా అంటారు. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఆయుర్వేద స్టోర్స్లో కూడా మనం కొనుక్కోవచ్చు అండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. ఇక్కడ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన జుట్టుకు అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. ఈ మందార పువ్వుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ అనేది పెంచడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. రోజ్మెరీ లీవ్స్ కూడానండి మన జుట్టు రాలకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు దృఢంగా బలంగా మరింత ఒత్తుగా పెంచడానికి ఈ రోజ్మెరీ లీవ్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 1 కప్పు వరకు ప్యూర్ కొబ్బరి నూనె వేసుకోవాలండి. నేను ఇక్కడ ప్యూర్ కొబ్బరి నూనె అయితే వాడుతున్నానండి. మీరు కావాలనుకుంటే ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ ప్యూర్ అయితే వాడుకోవచ్చు. గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయితే ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకి ప్యూర్ అనేది ఉంటుందండి. ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. 1 స్పూను రోజ్మెరీ లీవ్స్ వేసుకుందాము. ఈ లీవ్స్ అనేవి మన హెయిర్ చాలా ఫాస్ట్గా పెరగడానికి హెల్ప్ అవుతాయండి. అలాగే హెయిర్ ఫాల్ని వెంటనే కంట్రోల్ చేస్తుంది. 1 పావు కప్పు వరకు కరివేపాకు ఆకులను వేసుకుందామండి. శుభ్రంగా కడిగినవి, కొంచెం డ్రైగా ఉండేవి వేసుకోవాలి. మన తలలో తెల్ల జుట్టు రాకుండా ఆపుతుంది. జుట్టు నల్లగా షైనీగా అందంగా పెరగడానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. తలలో మెలనిన్ ఉత్పత్తిని పెంచడంలో కరివేపాకు చాలా బాగా వర్క్ అవుద్ది. 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుందామండి. తలలో ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్కి ఎనర్జీని అందించడంలో హెల్ప్ అవుతుంది. కొలేజన్ మెస్కి ఎనర్జీని అందించి జుట్టు రాలకుండా ఆపుతుందండి. కలుంజి షీట్స్ వేసుకుందామండి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టును నల్లగా షైనీగా అందంగా మార్చడంలో హెల్ప్ అవుతుందండి. ఈ మందార పువ్వులు వెనక భాగా నుండి తొరుములు తీసేసుకుని 1 గుప్పిడి వరకు మందార పువ్వులను కూడా వేసేసుకుందామండి. మీరు ఏ రకం మందార పువ్వులైనా కానీ వేసుకోవచ్చండి. మందార పువ్వులతో పాటు 1 గుప్పిడు మందారాకులను కూడా వేసుకోవచ్చండి. మందార పువ్వులను కూడా ఈ ఆయిల్లో వేసేసుకుందాము. స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఈ ఆయిల్ని అయితే మరగనివ్వాలండి. మొత్తం అంతా కూడా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోయి ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి అయితే త్వరగా రిలీజ్ అవ్వండి. ఒక 5 నిమిషాలు మరిగితే చక్కగా మనకి కలర్ మారుతుందండి గ్రీన్ కలర్లోకి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఆయిల్ని బాగా మరగనించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీనిపైన మూత పెట్టేసి 24 గంటల పాటు పక్కన పెట్టేసి అలా ఉంచేయాలండి రూమ్ టెంపరేచర్లో. 24 గంటల పాటు రూమ్ టెంపరేచర్లో ఆయిల్ని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మరలా వీటిని స్టవ్ పైన కొద్దిసేపు అయితే మరలా మరగబెట్టాలండి. ఇలా మనం రెండోసారి మరగబెట్టడం వల్ల ఈ ఆయిల్ మరింత శక్తివంతంగా తయారవుతుందండి. వీటిలో ఉండే ఖనిజాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి రిలీజ్ అవుతాయండి. మరి చాలామంది హెయిర్ ఆయిల్స్ బయట కొంటూ ఉంటారండి. బయట కొనే ఆయిల్స్ కంటే ఇలా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే చక్కగా మన జుట్టు పైన మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఆయిల్ అంతా కూడా మంచి లైట్ గ్రీన్ కలర్లోకి అయితే మారిపోయిందండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఆయిల్ని మరలా మరగబెట్టిన తర్వాత చూడండి చక్కగా మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఒక బౌల్లోకి 1 క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందామండి.
ఒక చుక్క ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మనకి ఆయిల్ మొత్తం వచ్చేస్తుందండి. అంతేనండి, మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే వైరల్ హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే దిల్ రాజు గారి భార్య తేజస్విని గారు చెప్పిన హెయిర్ గ్రోత్ రెమెడీ అండి. ఆమె జుట్టు అయితే చాలా పొడవుగా, అందంగా, సిల్కీగా ఉందండి. మరి ఆవిడకైతే వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారంట, మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇంతకు ముందు రోజుల్లో న్యాచురల్ పద్ధతిలోనే వాళ్ళ జుట్టుకి ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని వాడేవారండి. అందుకని వాళ్ళ జుట్టు ఇప్పటికీ కూడా చాలా బలంగా, దృఢంగా ఉంటుంది. తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుందండి. మరి మనము కూడా అదే పద్ధతిలో మన జుట్టుకు వాడుతున్నట్టయితే చక్కగా మన జుట్టుకు కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ని మన జుట్టుకి ఏ విధంగా వాడాలి అంటే, రాత్రి పడుకునే ముందు ఇది తల వెంట్రుకలు మొదల నుంచి చివరి వరకు కూడా ఆయిల్ని దట్టంగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు స్కాల్ప్ను మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది జుట్టు కుద్దులు మొదల్లోకి ఆయిల్ చొచ్చుకుని పోయి జుట్టుకి బలాన్ని అందించడంలో చాలా బాగా వర్క్ అవుతుంది. రిజల్ట్ కూడా త్వరగా వస్తుందండి. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసేసి ఒక 2-3 నిమిషాలు మసాజ్ చేసి రాత్రి అంతా కూడా మన తలపైన ఆయిల్ ఉంచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు షాంపూతో తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. జుట్టు పొడవుగా పెరుగుద్ది, హెయిర్ ఫాల్ తగ్గుద్ది, అలాగే జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా ఉంటుందండి. ఈ ఆయిల్ మీరు రెగ్యులర్ హెయిర్ ఆయిల్ లా కూడా వాడుకోవచ్చు. ప్రతిరోజు ఆయిల్ పెట్టుకునే అలవాటు లేకపోతే కనుక వారంలో 2 సార్లు కంపల్సరీగా వాడండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇలాంటి మరిన్ని హెయిర్ గ్రోత్ టిప్స్ అలాగే స్కిన్ కేర్ రెమెడీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.